చరిత్ర మొత్తం చూస్తే మనుషుల్లో ఏదో ఒక అద్భుతమైన హీలింగ్ పవర్ ఉందని నమ్ముతూనే వచ్చారు. అసలు ఏంటా శక్తి? అది నిజంగా ఉందా లేక మన నమ్మకమేనా? రండి ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడుంది కదా. ఒక నకిలీ వస్తువు, ఒక డాక్టర్ చెప్పిన 4 మాటలు, లేదా మనసులో చేసుకున్న ఒక చిన్న ప్రార్థన, అసలు సంబంధం లేని ఈ 3 విషయాలు ఒకే రకమైన అద్భుతమైన ఫలితాలను ఎలా ఇస్తాయి? వీటన్నిటినీ నడిపిస్తున్న ఆ ఒక్క సూత్రమేంటి? దానికి సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్. ఈ పద్ధతులన్నీ కూడా ఒకే ఒక్క శక్తిని తట్టిలేపుతున్నాయి. ఆ శక్తి కేంద్రం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అదే మన సబ్కాన్షియస్ మైండ్. సరే, ముందుగా ఈ యూనివర్సల్ హీలింగ్ ప్రిన్సిపుల్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనలో దాగి ఉన్న ఈ స్వస్థపరిచే శక్తి ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇప్పుడు మనకి మోడ్రన్ సైన్స్ ఉంది, ఎన్నో మందులున్నాయి. కాని ఇవేవీ లేనప్పుడు ఆ రోజుల్లో ప్రజలు కేవలం నమ్మకంతోనే ఎలా నయమయ్యేవారు? ఎలా సాధ్యమయ్యాయో అద్భుతాలు? పదండి, ఈ మిస్టరీ వెనుకున్న అసలు నిజాన్ని తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం ప్రాచీన నాగరికతలతో మొదలవుతుంది. ఆ రోజుల్లో పూజారులు పవిత్ర వ్యక్తులకి ఇతరులని నయం చేసే అద్భుతమైన శక్తులున్నాయని అనేవాళ్లు. అసలు ఈ శక్తి ఎలా పనిచేసింది? దాని వెనకున్న అసలు సీక్రెటేంటి? ఒకసారి ఊహించుకోండి, ప్రాచీన దేవాలయాలు. అక్కడ పూజారులు ఒక రకమైన మిస్టీరియస్ వాతావరణాన్ని క్రియేట్ చేసేవాళ్లు. వాళ్లు మందులు, మంత్రాలు, హిప్నాటిక్ సూచనలు ఇలాంటిలన్నీ ఉపయోగించి దేవుళ్లే నిద్రలో వాళ్లని బాగుచేస్తారని నమ్మించేవాళ్లు. ఆ బలమైన నమ్మకమే వాళ్లని ప్రభావితం చేసేది. చూడండి, ప్రపంచం మొత్తం మీద పద్ధతులు వేరుగా ఉండొచ్చు. కొందరు దేవుడికి ప్రార్థనలు చేసేవాళ్లు, ఇంకొందరు చేతులు పెట్టి దీవించేవాళ్లు, మరికొందరు తాయెత్తులు కట్టేవాళ్లు. కాని వీటన్నిటి వెనుకున్న లక్ష్యం మాత్రం ఒకటే. అదేంటంటే రోగిలో ఒక అచంచలమైన నమ్మకాన్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే ఆ పవర్ఫుల్ నమ్మకమే అసలైన హీలర్. ఇప్పుడు ఈ వింత ఆచారాన్ని చూడండి. బల్లులు, రెజిన్, సాంబ్రాణి వినడానికే చాలా విచిత్రంగా ఉంది గదా. కాని ఇలాంటి ప్రాసెస్లు ఎందుకో తెలుసా? అవి మన ఇమాజినేషన్ని, అంటే మన కల్పనాశక్తిని విపరీతంగా పెంచుతాయి. మనసుని సూచనలకి పూర్తిగా ఓపెన్ చేస్తాయి. ఎందుకంటే సింపుల్, మనసు ఒకసారి దేన్నైనా బలంగా నమ్మిందంటే శరీరం దాన్ని ఫాలో అవుతుంది, అంతే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? అసలు హీలింగ్ అనేది ఆ వస్తువులోనో లేక ఆ ఆచారంలోనో లేదు. అది కేవలం సంపూర్ణమైన అచంచలమైన నమ్మకంలో ఉంది. దీనికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు చూద్దామిప్పుడు. ఉదాహరణకి జపాన్లోని డైబుట్సు పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ సంఘటన చూడండి. గొంతు పోగొట్టుకున్న ఒక అమ్మాయి బుద్ధుడికి నైవేద్యాలు పెట్టి తన గొంతు తిరిగి రావాలని బలంగా ప్రార్థించింది. ఆమెది చాలా సింపుల్ కాని ఎంతో శక్తివంతమైన విశ్వాసం. ఆ నమ్మకమే ఆమె సబ్కాన్షియస్ మైండ్ని హీలింగ్కి రెడీ చేసింది. అండ్ ఆ నమ్మకానికి రెస్పాన్స్గా ఒక అద్భుతం జరిగింది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తీవ్రమైన టీబీతో బాధపడుతున్న ఒక వ్యక్తి రాత్రికి రాత్రే నయమయ్యాడు. ఎలాగో తెలుసా? వాళ్ళబ్బాయి ఫుట్పాత్ మీద దొరికిన ఒక చెక్క మొక్కని తీసుకొచ్చి, ఇది ఓ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన పవిత్రమైన అవశేషం, దీని విలువ $500 అని చెప్పాడు. ఇక్కడ అసలు మ్యాజిక్ ఆ చెక్క ముక్కలో లేదు, అది ఫేక్. మ్యాజిక్ అంతా ఆ వ్యక్తి యొక్క ఇమాజినేషన్లో, ఆ స్వస్థత మీద తనుకున్న బలమైన నమ్మకంలో ఉంది. అతని మనసే ఆ నమ్మకాన్ని నిజం చేసింది. అంటే ఆ ఆచారాలు కాదు, ఆ పవిత్ర వస్తువులు కాదు, మరి ఈ అద్భుతాలన్నిటి వెనక పనిచేసిన ఆ అసలు పవరేంటి? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ప్రాచీనకాలపు రహస్యాల నుండి మోడర్న్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ వైపు తీసుకువెళ్తుంది. ఇక్కడే మన కథ ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. డాక్టర్లు, సైంటిస్టులు ఈ విషయాల్ని సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ ప్రిన్సిపుల్ ఉందని వాళ్ళు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. 1776లో ఫ్రాన్స్ మెస్మర్ అనే అతను హీలింగ్ అంతా యానిమల్ మ్యాగ్నెటిజం వల్లే జరుగుతుందని చెప్పాడు. తర్వాత 1815లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉన్న ఒక కమిషన్, కాదు, ఇదంతా రోగుల ఇమాజినేషన్ వల్ల జరుగుతోందని తేల్చింది. ఫైనల్గా 1910లో ప్రొఫెసర్ బర్న్హీమ్ ఒక విషయాన్ని క్లియర్గా ప్రూవ్ చేశారు. ఈ క్యూర్స్ అన్నీ మన సబ్కాన్షియస్ మైండ్పై పనిచేసే సజెషన్ పవర్ వల్లే సాధ్యమవుతున్నాయి. అంటే అసలైన పవర్ రోగి మనసులోనే ఉందని కనుగొన్నారు. ప్రొఫెసర్ బెర్న్హీమ్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే మైండ్ బ్లోయింగ్.
ఇవే మన మైండ్కి మన బాడీ మీద ఎంత డైరెక్ట్ కంట్రోల్ ఉందో చూపిస్తాయి. ఆలోచించండి, ఒక పాకెట్ థర్మామీటర్ చూపించి ఇది నిన్ను నయం చేస్తోందని చెప్తే పక్షవాతం వచ్చిన నాలుక నయమైపోయింది. ఒక మామూలు పోస్టేజ్ స్టాంప్ అంటించి ఇది బొబ్బలు తెప్పిస్తుంది అని చెప్తే నిజంగానే చర్మం మీద బొబ్బొచ్చేసింది. అసలు నమ్మగలవా? సాయంత్రం 4 గంటలకి ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్తే ఎగ్జాక్ట్గా అదే టైంకి వచ్చింది. మన ఆలోచనల శక్తికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఇదంతా మనల్ని ఒకే ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్కి తీసుకొస్తుంది. ప్రాచీనకాలం నాటి ఆచారాలైనా మోడర్న్ థెరపీలైనా అన్ని రకాల హీలింగ్ని కనెక్ట్ చేసే ఆ సూత్రం అదే లా ఆఫ్ బిలీఫ్, అంటే నమ్మకం యొక్క నియమం. మరి అసలీ హీలింగ్ పవర్ ఏంటి? అది మన సబ్కాన్షియస్ మైండ్, మన ఉపచేతన మనస్సు. మన బాడీలోని ప్రతి ఫంక్షన్ని కంట్రోల్ చేసేది ఇదే. మన చేతన మనస్సు నుంచి కానీ ఇతరుల నుంచి కానీ వచ్చే సూచనలకి ఇది ఎప్పుడూ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గాయాన్ని కడతాడు, కాని ప్రకృతి దాన్ని మాన్పుతుంది అంటారు కదా, ఆ ప్రకృతే మన సబ్కాన్షియస్ మైండ్ అన్నమాట. ఈ తేడా చూస్తే మనకు మొత్తం విషయం అర్థమైపోతుంది. పాతకాలంలో హీలింగ్ కోసం దేవుళ్ళు, అవశేషాలు, ఆచారాలు అని బయట వెతికేవాళ్లు. కాని ఇప్పుడు మనకు తెలిసిందేంటంటే ఆ హీలింగ్ పవర్ ఒక్కటే, అది మన లోపలే ఉంది, మన సబ్కాన్షియస్ మైండ్. ఒకప్పుడు ఇది ఏదో మ్యాజిక్, ఒక మిస్టరీ అనుకునేవాళ్లు. కాని ఇప్పుడు ఇది ఒక నమ్మకమైన, సహజమైన నియమం అని మనకు తెలుసు. 100 సంవత్సరాల క్రితమే 16వ శతాబ్దంలో పారాసెల్సస్ అనే ఒక డాక్టర్ ఈ యూనివర్సల్ లాని చాలా సింపుల్గా చెప్పారు. మనం నమ్మే వస్తువు నిజమైనా అబద్ధమైనా మనకొచ్చే ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ వస్తువుకి రెస్పాండ్ అవ్వదు, అది కేవలం మన నమ్మకానికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. అది నిజమా అబద్ధమా అన్నది దానికి అనవసరం. సరే, థియరీ అంతా బానే ఉంది, కాని ఈ ప్రిన్సిపల్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి? ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన హీలింగ్ కోసం కాన్షియస్గా, అంటే స్పృహతో ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక సైకాలజిస్ట్ తన టీబీని నయం చేసుకోవడానికి వాడిన చాలా పవర్ఫుల్ టెక్నిక్. స్టెప్ 1, నిద్రపోయే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్టెప్ 2, మన లక్ష్యం ఇప్పటికీ పూర్తయినట్టుగా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మనసులో అనుకోవాలి. ఉదాహరణకి స్టెప్ 3, నా ఊపిరితిత్తుల్లోని ప్రతి కణం, ప్రతి నాడి, ప్రతి కణజాలం ఇప్పుడు సంపూర్ణంగా, స్వచ్ఛంగా, పరిపూర్ణంగా తయారవుతున్నాయి అని బలంగా నమ్మాలి. స్టెప్ 4, అలా అనుకుంటూనే నిద్రలోకి జారుకోవాలి. ఇక మిగతా పని మన సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఇది ఎందుకు పనిచేస్తుందంటే దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. మనం నిద్రపోతున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ రెస్ట్ తీసుకుంటుంది, కాని మన సబ్కాన్షియస్ మైండ్ మాత్రం 24/7 పనిచేస్తూనే ఉంటుంది. సో నిద్రపోయే ముందు మనం దానికిచ్చే చివరి పాజిటివ్ ఆలోచనే రాత్రంతా దాని పనికి ఒక బ్లూప్రింట్లా పనిచేస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం దూరంగా ఉన్నవాళ్ళకు కూడా హీలింగ్ని పంపొచ్చు. దీన్నే యాబ్సెంట్ ట్రీట్మెంట్ అంటారు. ఎలాగంటే, ముందుగా మనమందరం ఒకే ఒక యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయ్యున్నామని గ్రహించాలి. తరువాత మన మనసులో ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఒక క్లియర్ పిక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫీలింగ్ని అనుభూతి చెందాలి. మనం ఇలా చేసినప్పుడు జీవితంలోనే ఆత్మాశ్రయ వైపు, అంటే సబ్జెక్టివ్ సైడ్లో ఒక నియమం యాక్టివేట్ అవుతుంది. అది అవతలి వ్యక్తిలో హీలింగ్గా మేనిఫెస్ట్ అవ్వగలదు. సో మనం మన చర్చ ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే, ఇదంతా ఏదో పాతకాలం నాటి మ్యాజిక్ కాదు. ఇదొక టైమ్లెస్, నమ్మకమైన నియమం, ఎప్పుడూ మనతోనే ఉండే ఒక శక్తి. మనం ఇప్పుడుదాకా తెలుసుకున్న వాటిలో ముఖ్యమైన పాయింట్స్ ఇవి. 1, హీలింగ్ పవర్ ఒక్కటే, అది మన సబ్కాన్షియస్ మైండ్. 2, హీలింగ్ ప్రాసెస్ ఒక్కటే, అది ఫేత్, అంటే నమ్మకం. 3, ఫేత్ అంటే ఏంటో కాదు, మన మనసు నిజమని యాక్సెప్ట్ చేసిన ఒక ఆలోచన. 4, ప్రతి జబ్బు మనసులోనే మొదలవుతోంది. మనస్సులో ఒక మెంటల్ ప్యాటర్న్ లేకుండా బాడీ మీద ఏదీ కనిపించదు. ఫైనల్గా మన నమ్మేది నిజమా అబద్ధమా అన్నది సబ్కాన్షియస్ మైండ్కి అనవసరం, అది కేవలం మన ఆలోచనకే రెస్పాండ్ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఒక్క యూనివర్సల్ హీలింగ్ ప్రిన్సిపల్ మతం, రంగు, జాతితో సంబంధం లేకుండా అందరికీ పనిచేస్తుంది. ఇది మనందరిలోనూ ఉన్న ఒక సహజ సిద్ధమైన శక్తి. దీన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. కాబట్టి మన ఈ చర్చను ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ టైమ్లెస్ లా, ఈ అద్భుతమైన నియమం
మనలోనే పనిచేస్తోందని ఇప్పుడు మనకు తెలుసు. మరి ఈ రాత్రి దానికి మనం ఏ బ్లూప్రింట్ ఇవ్వబోతున్నాం? ఎలాంటి భవిష్యత్తును నిర్మించమని దానికి చెప్పబోతున్నాం? చివరిగా ఒక్క మాట, ఈ ప్రిన్సిపల్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం, ప్రతి పరిస్థితి అన్నీ కూడా మన ఆలోచనలకి అద్దం పడతాయి. మన ఆలోచనలి రియాక్షన్సే. సో అసలు పాయింట్ ఏంటంటే, నమ్మకమే మనల్ని బాగుచేసే అసలైన ఇంజిన్ అయితే, మరి ఈరోజు మనం దేన్ని నమ్మాలని నిర్ణయించుకుంటున్నాం? ఆ చాయిస్ పూర్తిగా మనదే.